మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం వ్రాయబడిన దాన్ని మనం చూసినట్లయితే, మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికంగా ఉండాలి అని. అలా ఉన్నట్లయితేనే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరని యేసు ప్రభు చెప్తున్నాడు. మరలా మనం అడుగుతుంటే, ఎవరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలరు? ఎవరి నీతి అయితే పరిసయ్యులు శాస్త్రుల నీతి కంటే అధికంగా ఉంటుందో వారు మాత్రమే పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలరు. అంటే ఎవరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపగలరు? దేవుని పిల్లలు అవుతారు. ఎవరు నిజమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తారు? శాస్త్రుల కంటేను పరిచయుల కంటే. అంటే శాస్త్రులు పరిచయులు పరలోక రాజ్యంలో ప్రవేశించారా ప్రవేశించలేదా అమ్మా? ప్రవేశించారా ప్రవేశించలేదా? మరి వారు గ్రంథాన్ని చదువుతున్నారా? చదువుతున్నారా లేదా? చదవట్లేదా? శాస్త్రులు అంటే ఏంటి? శాస్త్రం, అంతే కదా. చదువుతున్నారా లేదా? ధ్యానిస్తున్నారా? రైట్. దాని మీద వాళ్ళు ఒక పట్టు సాధించారా లేదా? సాధించారు. ప్రార్థనలు చేస్తున్నారా? ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారా? పాటలు పాడుతున్నారా? ఓకేనా? ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారా లేదా? అయినా సరే వాళ్ళు ఇంకా పరలోక రాజ్యంలో లేరు, బయటే ఉన్నారంటే మీరు నమ్ముతారా? బయటే ఉన్నారు అంటే వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారా, మతంలో ఉన్నారా? మతంలో ఉన్నారు. కనుక నేను అదే చెప్తాను, మతంలో ఉన్నవాడు కూడా మనం చేసేవన్నీ చేస్తాడు. దేవుని రాజ్యంలోకి ప్రవేశించేవాడు దేవుని వాక్యాన్ని చదువుతాడు, ధ్యానిస్తాడు, పట్టు సాధిస్తాడు, ప్రార్థన చేస్తాడు, పాటలు పాడతాడు, దేవుని సేవ చేస్తాడు, వాక్యం కూడా చెప్తాడు. ఇదే పని ఎవరు కూడా చేస్తున్నారు? శాస్త్రులు పరిచయం. కాబట్టి నిజమైనటువంటి క్రైస్తవ జీవితం మనం ప్రారంభించాలి అంటే ఏం చేయాలి? దేవుని రాజ్యంలోనికి ప్రవేశించిన వాడు నిజమైన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినవాడు. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించిన వాడు అతడు మతములో ఉన్నవాడు. మతానుసారమైన జీవితం. చెప్పండి, అదేంటి? మతానుసారమైన జీవితం. మరి నీకేం కావాలి? మతానుసారమైన జీవితం కావాలా, ఆత్మానుసారమైన జీవితం కావాలా? ఏమండి? ఆత్మానుసారమైన జీవితం కావాలంటే యేసు ప్రభు చెప్పినటువంటి మార్పుల్ని మనలోకి తీసుకురావాలి. దాన్ని తిరిగి జన్మించడం అంటారు. ఏంటి ఆ మార్పులు అంటే, మొదటిగా 21వ వచనాన్ని మనకు తెలుసు. 21, 22 చదువుకుంటే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును. చాలు. సో నరహత్య చేయవద్దు అనే మాట ఆజ్ఞగా ఉంది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, నరహత్య చేసిన వాడు నరహంతకుడు, అతడు పాపి. రైట్. అంతేకాదు, కోపపడువాడు, అలాగే కోపపడు ప్రతివాడు విమర్శనకు లోనగును. వ్యర్థునని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే ద్వేషించేవాడు, కోపగించుకునేవాడు, అంటే హృదయంలో కోపం పెట్టుకున్నవాడు, కోపపడేవాడు, ఎదుటి వ్యక్తి మీద ద్వేషం పెట్టుకున్నవాడు నరహంతకునితో సమానము. ఇప్పుడు నరహంతకులు, మాంత్రికులు ఎక్కడ? అగ్నిగుండంలో పడవేయబడు. ద్వేషించువారు కూడా నరకాగ్నిలోనికి వేయబడుతారు. ఓకే. అందుకే 1 యోహానులో ఏమని ఉంటుందంటే, తన సహోదరుని ద్వేషించువాడు ఏమనుంది? నరహంతకుడు అని ఉంది. చూద్దాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
15వ వచనాన్ని మనం చూద్దాం. తన సహోదరుని ద్వేషించువాడు ఉమ్, నరహంతకుడు. ఉమ్. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. రైట్. అంటే ఏముంటుందని? ద్వేషించేవాడు నరహంతకుడట. నరహంతకుడిలో నిత్య జీవం ఉంటుందంటే ఏముంటుందని? నిత్య మరణం ఉంటుందని అర్థం. ఇప్పుడు నరహంతకుడు నరకాగ్నికి లోనగుతాడు. ఇప్పుడు నరహంతకుడు ఎవరు? కూడా తన సహోదరుని ద్వేషించేవాడు, తన పొరుగు వారిని ద్వేషించేవాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తిని చంపడం హత్య చేసిన వాడు నరకాగ్నికి వెళ్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు కదా. అయితే ఒక వ్యక్తిని ద్వేషించుట కూడా నరహత్యతో సమానం. అతడు కూడా నరకాగ్నికి వెళ్తాడు. అంటే నరహత్య అనే పాపము చేయకుండా ఉండడం భక్తి అని మీరు అనుకుంటున్నారు. కానీ అసలైన ఆత్మీయ జీవితం ఏంటంటే, ఒక వ్యక్తిని నీ హృదయంలో ద్వేషించకుండా చూసుకోవడం ఆత్మానుసారమైన జీవితం. ఒక మనిషిని చంపకుండా ఉండడం మతానుసారమైన జీవితం. ఇప్పుడు ఏంటి శాస్త్రులు పరిచయాలు? ఏ స్టాండర్డు? కత్తెట్టి పొడచకుండా చంపకుండా ఉండే స్టాండర్డ్, అంతే. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. అంటే పరిచయుల నీతి ఏంటి? చంపరు, నరహత్య చేయరు, కానీ హృదయంలో మాత్రం మనుషుల్ని ద్వేషిస్తారు. రైట్. వాళ్ళకంటే మీ నీతి అధికంగా ఉండడం అంటే ఏంటి అర్థం? మీరు కత్తెట్టి చంపకూడదు, అలాగే హృదయంలో కూడా ద్వేషం పెట్టుకుని చంపకూడదు. అంటే మతానుసారమైన వాడు నరహత్య చేయుడు, ఆత్మానుసారమైన వాడు హృదయంలో ద్వేషించుడు. హృదయంలో కూడా ద్వేషించకుండా చూసుకుంటాడు. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్నమాట. కాబట్టి మన హృదయంలోనికి ద్వేషం రాకూడదు. అసలైన ఆత్మానుసారమైన జీవితం అంటే ఏంటంటే, ఒక విశ్వాసి తన హృదయంలో ఎవరి మీద ద్వేషం పెట్టుకోడు. తన ద్వేషాన్ని తీసేసుకుంటాడు, శుభ్రం చేసుకుంటాడు. తన హృదయంలో ద్వేషం ఉంచుకోకుండా చూసుకుంటాడు. హాని చేసి ఉండొచ్చు, ఇబ్బంది పెట్టి ఉంచవచ్చు, అవమానపరిచి ఉండొచ్చు, కానీ ద్వేషం పెట్టుకోడు. అన్యాయం చేసి ఉంటాడు, మోసం చేసి ఉంటాడు, ద్రోహం చేసి ఉంటాడు, కానీ ద్వేషం పెట్టుకోడు. ఒకవేళ న్యాయం కోసం పోరాడతాడేమో, దానికోసం కోర్టు కరకనే వెళ్తాడేమో న్యాయం కోసం, కానీ అవతల వ్యక్తి మీద తనకి ఎటువంటి ద్వేషమో ఉండదు. అర్థమవుతుందా? రైట్. కాబట్టి ఎదుటి వ్యక్తిని హాని చేసే విషయంలో ఎదుటి వ్యక్తి మీద తన హృదయంలో ఎటువంటి ద్వేషం లేకుండా చూసుకోవడం ఆత్మానుసారమైన జీవితం. రెండో విషయానికి వద్దాం. మత్తయి సువార్తలోకి వద్దాం, 5వ అధ్యాయం. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, 27వ వచనం 28వ వచనం మనం చూసినప్పుడు, వ్యభిచారం చేయొద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చాలు. రైట్. శాస్త్రులు మతానుసారమైన వ్యక్తి తను వ్యభిచారం చేయకుండా జాగ్రత్త పడతాడు. ఆత్మానుసారమైనటువంటి వ్యక్తి తన హృదయంలో కూడా మోహించకుండా, కామించకుండా, వ్యభిచారం చేయకుండా జాగ్రత్త పడతాడు. ఏది మతానుసారమైన జీవితం? ఎవరితోనూ నేరుగా పాపం చేయకుండా హృదయంలో పాపం చేస్తూ బ్రతకడం మతానుసారమైన జీవితం. ఏది ఆత్మానుసారమైన జీవితం? కేవలం శారీరకంగానే కాదు, లోపల హృదయంలో కూడా పాపం చేయకుండా జాగ్రత్త పడేవాడు ఆత్మానుసారమైనటువంటి జీవితం గలవాడు. సో మూడో విషయానికి వద్దాం. మూడో విషయానికి వచ్చేసరికి 33వ వచనం మనం చూద్దాం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అది 37వ వచనంలో అదే విషయం. నీ మాట అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దృష్టిని నుండి పుట్టినది. చాలు. అంటే ఇది దేనికి సంబంధించి? ప్రమాణం దేనికి చేస్తాం? ప్రమాణం చేసి చెప్పామంటే అది అబద్ధమేనా నిజమేనా? అమ్మా, నిజాల గురించి అబద్ధాల గురించి ఇక్కడ మాట్లాడు. నిజాల గురించి అబద్ధాల గురించి మాట్లాడతాడు. మతానుసారుడు ప్రమాణం చేసినప్పుడే నిజం మాట్లాడతాడు. అంటే ప్రమాణం చేయకపోతే అబద్ధాలు. కానీ ఆత్మానుసారమైన వ్యక్తి ఒట్టు పెట్టినా
నిజమే చెప్తాడు, ఒట్టు పెట్టకపోయినా నిజమే చెప్తాడు. ఏమాడడు? అబద్ధమాడకుండా చూసుకుంటాడు. అది మతానుసారమైన వ్యక్తి ఎలా అబద్ధమాడాలా తెలివిగానే ఆలోచిస్తాడు. కానీ ఆత్మానుసారమైన వ్యక్తి ఎలా అబద్ధాలను తప్పించుకోవాలి, అబద్ధమాడకుండా ఎలా ఉండాలి నేను అని జాగ్రత్త పడతాడు. అలాగే 38 మనం చూసినప్పుడు కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. రైట్. అంటే ఈ మాటకు ఉద్దేశం, ఈ ప్యాసేజ్, ఈ భాగానికి ఉద్దేశం ఏంటంటే, మతానుసారమైన వ్యక్తి ఎవరో తనకి హాని చేయనంత వరకు అందరితోనూ బాగానే ఉంటాడు. కానీ తనకి ఎవరైనా హాని చేస్తే మాత్రం ఏం చేస్తాడు? తప్పక ప్రతీకారం తీర్చుకుంటాడు. కానీ ఆత్మానుసారమైన వ్యక్తి తన జోలికి రాకపోయినా, తన జోలికి వచ్చినా సరే, తనకు హాని చేసిన కీడుకి ఏం చేయాలనుకోడు? ప్రతి కీడు చేయాలని అనుకోడు. బైబిల్లో రాయబడింది కదా, క్రైస్తవుల గురించి రాయబడుతూ కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉన్నాడు. కీడుకు ప్రతి కీడు చేయకుండా అని ఉంది కదండి. మీరు ప్రతీకారం చేయకండి, పగ తీర్చుట నా పని. ఎవరి పనట? దేవుని పని అని భావించి నమ్మి ఒక క్రైస్తవుడు తన ప్రతీకారాన్ని దేవునికి అప్పగిస్తాడు. తన మనసులో మాత్రం ప్రతీకారము పెట్టుకోడు. అంటే మతానుసారమైన వ్యక్తి ఒకరు జోలికి వెళ్ళడు, కానీ తనకెవరైనా తన జోలికి వస్తే మాత్రం అసలు ఊరుకోడు. కారానికి ప్రతీకారం తీర్చేసుకుంటాడు. చేసిన కీడుకి ప్రతి కీడు చేసేస్తాడు. కానీ ఆత్మానుసారమైన వ్యక్తి కీడుకు ప్రతి కీడు చేయకుండా జాగ్రత్త పడతాడు. చేశాడు నష్టం, ఆ నష్టానికి మరలా ఎలా అతను నన్ను నష్టపరిచాడు, దానికి నేను మరలా ఎలా నష్టపరచాలని చూడ్డు, అంత మనసుకి వెళ్ళడు. ఆ విషయంలో మెతగ్గా ఉంటాడు. కోర్స్ ఆ విషయంలో, ఇప్పుడు ఉదాహరణకి ఆ విషయంలో పోలీస్ యాక్షన్ తీసుకోవడం నేను అనట్లేదు. మన భద్రత కోసం నష్టం చేసినందుకు మరలా ఇతను ఇంకొకరు నష్టం చేయకుండా ఉండడం కోసం మనం పెద్దల యాక్షన్ తీసుకోవడం ఓకే. కానీ అతను ఏ ఉద్దేశంతో మనం యాక్షన్ తీసుకుంటామంటే, ఇతరుల భద్రత కోసం. ఇప్పుడు ఉదాహరణకి ఒక సైకో ఉన్నాడు అనుకోండి, అతను వచ్చి మనల్ని ఏదో గాయపరిచాడు అనుకోండి, ఏం చేస్తాం? కీడుకు ప్రతి కీడు చేయకూడదు అని అనుకుని ఏం చేస్తాం? క్షమించి వదిలేస్తామా? వదిలేస్తాం, ఓకే. కానీ ఇతను ఏం చేస్తాడు? సైకో రేపటి రోజు ఇంకొకరిని కోస్తాడు. కాబట్టి ఒక పౌరుడిగా నువ్వేం చేయాలి? అతన్ని పోలీసులకు అప్పగించడం మన బాధ్యత. కాబట్టి ఒక సమాజానికి అన్యాయం చేసేవాడు, సమాజానికి కీడు చేసేవాడిని మీద మనం యాక్షన్ తీసుకోవడంలో తప్పలేదు ఒక పౌరుడిగా, ఓకేనా. కానీ అతని మీద మనకి ఎటువంటి ద్వేషమో, మనం అతనికి ఏదో కీడు చేయాలని ఉద్దేశం కాదు. ఇప్పుడు మనం పోలీసులకి ఎందుకు అప్పచెప్తున్నాం ఈ సైకోని? ఇతరులకు హాని కలగకూడదని, ఇతన్ని కొల్లబడి చేయమని కాదు, ఇతనికి హాని చేయమని కాదు. మనం ఇతని జాగ్రత్తగా ఉంటే ఇతరులకు హాని కలగకూడదని ఉద్దేశం. అంటే ఒక క్రైస్తవుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చినా అలా ఆలోచిస్తాడు తప్ప ఇతరులకు హాని కలగకూడదని యాక్షన్ తీసుకుంటాడేమో. కానీ నాకు గాయం చేశాడు కాబట్టి నేను అతనికి గాయం చేయాలని ఉద్దేశం అతనికి ఉండదు. అంటే ఆత్మానుసారమైన వ్యక్తి కీడుకు ప్రతి కీడు చేయకుండా చూసుకుంటాడు, జాగ్రత్త పడతాడు. నెక్స్ట్ 43. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చాలు. మతానుసారమైన వ్యక్తికి మిత్రులు ఉంటారు, అలాగే శత్రువులు కూడా ఉంటారు. మిత్రులైన వారికి మేలు చేస్తాడు, వందనాలు చెప్తాడు, మంచిగా మాట్లాడతాడు. శత్రువులు అన్నవారికి, తనకు శత్రువులు అనుకున్న వారిని ఏం చేస్తాడు? మంచిగా వాళ్ళకి మేలు చేయడు, అలాగే వారికి వందనాలు చెప్పడు, వాళ్ళనేమి పట్టించుకోడు అనమాట, దూరం పెడతాడు, వాళ్ళ కొరకు ప్రార్థన కూడా చేయడు. కానీ ఆత్మానుసారమైన వ్యక్తి శత్రుశేషం లేకుండా ఉంటాడు. అంటే తన హృదయంలో ఎవరో తనకు శత్రువులు ఉండరు. నిజమైన ఆత్మానుసారమైన వ్యక్తి తన హృదయంలో ఎవరిని శత్రువులు లేకుండా చూసుకుంటాడు. అదేంటండి అంటే, ఎవరిని తన హృదయంలో శత్రువుగా భావించకుండా చూసుకుంటాడు.
అదేంటంటే ప్రతి మనిషికి ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు కదంటే ఉంటారు. ప్రేమించే వాళ్ళని మనం స్నేహితులు అనుకుంటాం, ద్వేషించే వాళ్ళని ఏమనుకుంటాం, శత్రువులు అనుకుంటాం. ఓకే, మనం ప్రేమించే వారిని స్నేహితులు అనుకుంటాం, అయితే ద్వేషించే వారిని శత్రులుగా అనుకోకుండా ఉండాలి. వాళ్ళు మనం ద్వేషిస్తున్నారు, మనకు తెలుసు. మనకు హాని చేయాలని అనుకుంటున్నారు, అది కూడా మనకు తెలుసు. ఆల్రెడీ హాని కూడా చేశారు, అది తెలుసు. అయినా సరే వాళ్ళని మనం ఏమనుకోకూడదు, శత్రువులుగా భావించకుండా ప్రయత్నించాలి. శత్రువులు కాదు, నాకు శత్రువులు కాదు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఆత్మానుసారమైన వ్యక్తికి ఒకే ఒక శత్రువు, అతడు ఎవరో, సాతాను. సాతాను తప్ప ఆత్మానుసారమైన వ్యక్తికి శత్రువులు ఎవరో లేదు. అతనికి అతని పట్ల ఎవరైనా శత్రుత్వం కలిగి ఉంటే కలిగి ఉండొచ్చు, కానీ ఇతనికి వాళ్ళ పట్ల ఎటువంటి శత్రుత్వమో కలిగి ఉండడు, మంచి మనసే కలిగి ఉంటాడు. ఓకేనా, రైట్. అంటే మతానుసారమైన వ్యక్తి తన శత్రువులను ఏం చేస్తాడు అమ్మా? తన శత్రువులను ఏం చేస్తాడు, ద్వేషిస్తాడు, శత్రువులుగా భావిస్తాడు. కానీ ఆత్మానుసారమైన వ్యక్తి తనని శత్రువులుగా భావించుకున్న వాళ్ళని శత్రువులుగా భావించుకోడు. నువ్వు నన్ను శత్రువుగా భావించుకోవచ్చు, కానీ నేను నిన్ను శత్రువుగా భావించుకోను. అది నువ్వు నా మీద పగబెడతావు, కానీ నిన్ను పగబెట్టను, ఫ్రీగా ఉంటాను నేను. అందుకే ఆత్మానుసారమైన వ్యక్తి హృదయం ప్రపంచంలో ఎవ్వరూ లేనంత సమాధానంగా ఉంటుంది. ఇంకేముంటుంది మనకి, అతనిలో ఏ హృదయంలో ఏమీ లేదు, ఇంకా తేలిగ్గా ఉంటాడు. ఓకేనా, నెక్స్ట్ 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడాలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. రైట్, ఇక్కడ మనం చూస్తే 2వ వచనంలో, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు. రైట్, ఇక్కడ మనకు అనిపిస్తుంది అంటే మతానుసారులు ఏం చేస్తారు, ధర్మం చేస్తారు. ఆత్మానుసారులు కూడా ఏం చేస్తారు, ధర్మం చేస్తారు. ఏంటి తేడా? మతానుసారులు ధర్మం చేస్తారు, ఆత్మానుసారులు కూడా ధర్మం చేస్తారు. కానీ వీళ్ళకి తేడా ఏంటి? మతానుసారమైన వాడు ధర్మం చేసేది మనుషుల వలన ఘనత పొందవలనని చేస్తాడు. నేను 10 మందికి ధర్మం చేస్తున్నాను అనిపించుకొని ఘనత పొందడానికి చేస్తాడు, అంతే. మరి ఆత్మానుసారమైన మనిషి మనుషులకు కనబడవలనని కానీ వారి నుండి ఎటువంటి ఘనత పొందాలని ఆశ లేకుండా చేస్తాడు. దేవుడు చూడాలని, దేవునికి కనబడితే చాలనుకుని చేస్తాడు. మరండి మనుషులకు కనబడకుండా చేయమని అన్నాడు కదా అని అంటే జాగ్రత్తగా అక్కడ ఉద్దేశం ఏంటంటే తన మనసులో అటువంటి ఆశ లేకుండా చేస్తాడని అర్థం. నలుగురు మధ్య ఒక్కోసారి, ఇప్పుడు నలుగురు ఉంటారండి, ఆ నలుగురు మధ్యలో సత్క్రియ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ధర్మం అనేది ఒకరుగా ఉన్నప్పుడు చేయాల్సి వస్తుంది, 10 మంది ఉన్నప్పుడు కూడా చేయాల్సి వస్తుంది. కానీ ఆత్మానుసారమైన వ్యక్తికి చూసే వ్యక్తులు తను చూసి గణపరచాలనే ఆశ అతనిలో ఏమీ ఉండదు. మరి ఆత్మానుసారమైన వ్యక్తి ఏ ఉద్దేశంతో చేస్తాడు? పరలోక తండ్రికి కనబడవాలనని, ఆయన ఇచ్చిన కృపతోనే ఇదంతా చేస్తున్నానని, అంతటి మెచ్యూరిటీ మైండ్తో, అంతటి ఎదిగిన మనసుతో చేస్తారు. మరి మతానుసారమైన వ్యక్తి, నేను చేస్తున్నది మనుషులకు కనపడుతుందా లేదా, వినబడుతుందా లేదా, చూస్తున్నారా లేదా, చూసి నన్ను గణపరుస్తారా లేదా అనే ఆశతో చేస్తాడు. ఈయన ఆశల్లా ఏంటంటే మనుషుల దృష్టిలో పడాలి, వాళ్ళ నుండి ఘనత పొందాలి. ఇదే ఆత్మానుసారమైన వ్యక్తి యొక్క లక్ష్యం. మరి ఈ విషయంలో మతానుసారమైన వ్యక్తి విషయం. మరి ఆత్మానుసారమైన వ్యక్తి ఏం చేస్తాడు? ఈ విషయంలో జాగ్రత్త పడతాడు. ఎలా జాగ్రత్త పడతాడు? నేను మనుషులకి కనబడాలని ఆశపడుతున్నానా, వాళ్ళ నుండి ఏమైనా ఘనత పొందాలనుకుంటున్నానా, నేను వాళ్ళ దృష్టిలో పడాలనుకుంటున్నానా అని మనుషుల దృష్టిలో పడకుండా, మనుషుల యొక్క ఘనతను కోరుకోకుండా దేవుని దృష్టిలో పడాలని మరి చాలా మరుగుగా ఉండడానికి ప్రయత్నించి చేస్తే అతడు ఆత్మానుసారమైన వ్యక్తి. మనం అలా ఉన్నా లేదో చూసుకుందాం. నెక్స్ట్, మీకు అర్థమవుతుందండి? ధర్మం చేసేటప్పుడు మతానుసారమైన వ్యక్తి ఘనత కోరతాడు, అందుకే మనుషులకు కనబడాలనుకుంటాడు, వినబడాలనుకుంటాడు, చూడాలనుకుంటాడు.
మరి ఆత్మానుసారమైన వ్యక్తి ధర్మం చేసేటప్పుడు ఘనతని కోరడు, మనుషులకు కనబడాలనే ఆలోచన అతనికి ఉండదు. వాళ్ళు వినాలని కోరుకోడు, చూడాలని కోరుకో. ఇక 5వ వచనానికి వద్దాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఆ, వేషధారుల వలె ఉండవద్దు, ఆ, మనుషులకు కనబడవలనని ఆ, సమాజ మందిరంలోను ఆ, వీధుల మూలలోను ఆ, నిలిచి ఆ. ప్రార్థన చేయటం వారికి ఇష్టము. రైట్, ఓకే. యేసు ప్రభు ఇక్కడ ప్రార్థన గురించి చెప్తున్నాడు. ప్రార్థన కొంతమంది ఎక్కడ చేయడానికి ఇష్టపడతారంట అమ్మా? సమాజ మందిరంలోను వీధుల్లోను. మరి ఒంటరి ప్రార్థన ఉంటుందా? ఉండదు. ఒంటరి ప్రార్థన ఉండదు, కానీ వీధుల్లోనూ సమాజ మందిరంలోనూ చేయాలని చూస్తారు. ఎందుకని? అక్కడైతేనే మిగతా మనుషులందరూ చూస్తారు, ప్రార్థన వింటారు, ప్రార్థనాపరుడు అని అనుకుంటారు. ప్రార్థన విని మిగతా వాళ్ళందరూ ఏమనుకోవాలి? ఇప్పుడు ప్రార్థనాపరుడు అని అనుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. ప్రార్థనాపరుడును అని అనిపించుకోవడానికి వాళ్ళు చేస్తారు. అందుకే ఇంటికాడ ప్రార్థన ఎలా ఉంటుందంటే, తండ్రి బయటికి వెళ్తున్నాను, యేసుని స్తోత్రం అంటారు. అదే సమాజ మందిరంలోకి వచ్చారనుకోండి, పావుగంట దాకా వదలరు, అరగంట దాకా వదలరు కొంతమంది. ఎందుకు ఇలాగా అంటే, ఎవరో అన్నారండి, అంటే నన్ను నేను విమర్శించుకుంటూ మిమ్మల్ని విమర్శిస్తున్నాను. ఏంటంటే, ఒంటరి ప్రార్థన ఇది అన్నాడండి, మంచి మాట అన్నాడు. ఒంటరి ప్రార్థన తక్కువగా ఉన్నప్పుడంట అందరి ముందు ప్రార్థన ఎలా ఉంటుందంట? ఎక్కువగా ఉంటుందండి. ఆ పదాలు వేరు కానీ మంచి పదాలు వాడాడు. రైట్. ఒంటరి ప్రార్థన సమృద్ధిగా ఉంటే నలుగురు మధ్య ప్రార్థన ఎలా ఉంటుందంట? చిన్నగా ఉంటుంది. అర్థం. మరి నువ్వు ఇంటికాడ ఎక్కువ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఉన్న విషయం ఇప్పుడు నేను ఎక్కువ అర్థమవుతుందా? నేను ఇక్కడ ఎక్కువ ప్రార్థన చేస్తానంటే అర్థం ఏంటి? ఇంటికాడ ప్రార్థన సరిగ్గా చేయలేదు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందంటే చెప్తాను. ఇంటికాడ ఆల్రెడీ ఇంత బాటిల్ తాగేసి వచ్చేసారు అనుకోండి నీళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎంత తాగుతారు? కొంచెమే తాగుతారు. ఇంటికాడ మీరు కొంచెమే తాగి వచ్చారనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు? దాహంతో బాటిల్ అంతా ఎత్తేసారంటే అర్థం ఏంటి? ఇంటికాడ తక్కువ నీళ్ళే తాగారు. ఇంటికాడ ఒంటరి ప్రార్థనలో తక్కువగా చేసేవాడు సంఘంలో ఎక్కువ చేస్తాడు. సంఘంలో తక్కువ చేశాడంటే ఇంటికాడ బాగా ఎక్కువ చేస్తున్నాడని అర్థం. ప్రేమ దేవుని వారలారా, ఏదైనా మతానుసారమైన వ్యక్తి ప్రార్థనైనా ఉపవాస ప్రార్థనైనా మనుషులకు కనబడాలని చేస్తాడు. కానీ ఆత్మానుసారమైన వ్యక్తి దేవునికి వినబడాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తాడు. మరి ఈ విషయంలో మనం యుద్ధం చేయాలా? నేనైతే చాలా యుద్ధం చేశాను. అంటే మతానుసారమైన మన మనసుని ఏం చేయాలి? ఆత్మానుసారమైన మనసులకు మార్చాలంటే ఏం చేయాలి? నలుగురు చూడాలి, వినాలని ప్రార్థన చేసే మన మైండ్ సెట్ ఎలా మారాలి? నలుగురు వినకపోయినా చూడకపోయినా పర్వాలేదు, దేవుని దగ్గరికి వెళ్తే చాలు, దేవుడు వింటే చాలు అన్న కాడికి మనసు రావాలి. ఆ మనసు పరివర్తన అవ్వాలి అంటే మనం కష్టపడాలి. మన నీతి ఏమవ్వాలి? అధికం కావాలి. మరి అధికం కావాలంటే మన మనసు మారాలి. అదే మారు మనసు అంటే, మన మనసు మారాలి. మరి ఆ మనసు మారాలి అంటే ఎక్కడ మారుతుంది? మోకరించి ప్రార్థన చేయి, ప్రభా నా విషయంలో మనసు మార్చండి. నేనైతే అడిగాను, సిగ్గుపడకుండా చెప్తున్నాను, నేనైతే అడిగాను. మార్పు అనేది ఒక రోజులో మ్యాజిక్ లాగా ఏం రాలేదు. దాని కొరకు ఎన్నో రోజులు ప్రయత్నం చేస్తే, ప్రభు దగ్గర అడిగితే కొంచెం మారుకుంటూ వచ్చింది. ఇప్పటికీ నేను 100% మారిపోయినని చెప్పను, కొంచెం 95% దాకా మారుంటాను. అది మిగతాది కూడా తగ్గించుకోవాలని చూస్తుంటాను. ఎప్పుడైనా నేను ప్రార్థన చేసినప్పుడు మనుషులు వినాలని కానీ చేస్తే నాకు తెలిసిపోద్ది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక దేవునికి క్షమాపణ అడుగుతాను, ప్రభువా నేను మనుషులు వినాలని ఉద్దేశంతో ప్రార్థన చేశాను, నన్ను క్షమించండి, ఆ దురాలవాటి నుంచి నాలోంచి తీసివేయండి అని ప్రార్థన చేస్తాను. అప్పుడు మరలా నేను అలా చేయకుండా ఉండడానికి అవకాశం కలుగుతుంది అనమాట. నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇలాగా ప్రార్థనే కానీ ఉపవాస ప్రార్థనే కానీ మనుషులకు కనబడవాలని కాక దేవునికి వినబడాలని చేస్తారు ఆత్మానుసారులు. ఓకేనా? రైట్. ముప్పై 31 వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. రైట్. అది మతానుసారమైన వ్యక్తులు దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు, అపారమైన నమ్మకం ఉన్నట్టు
వాళ్ళ పాటల్లో, వాళ్ళ ప్రార్థనలో, వాళ్ళ ప్రసంగాల్లో ఉంటుంది. కానీ వాళ్ళు ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, రేపు సంగతి ఏంటి, అమ్మో నాకు రోగం వచ్చేసింది ఏమైపోతాను, రైట్ నా ఇలాగనమాట. ఇలాగా ప్రసంగం ఏం చేస్తాడు, విశ్వాసం ఉండవాలి అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యి బాబు చిన్న జ్వరానికి కూడా కంగారు పడిపోయి భయపడిపోతాడు. వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఎవరికైనా ఏదైనా జరిగితే కంగారు పడిపోతాడు. అంటే ఏంటి అర్థం, అంటే ఏంటి అర్థము అంటే ప్రసంగాల్లో ఉన్న విశ్వాసం తన అనుభవాల్లో, వ్యక్తిగత అనుభవంలో విశ్వాసము లేదనమాట. మతానుసారమైన వ్యక్తికి తన అనుభవంలో చింతన జయించలేడు. కానీ ఆత్మానుసారమైన వ్యక్తి విశ్వాసము ద్వారా చింతనే జయిస్తాడు. విశ్వాసము ద్వారా దేని గురించి చింతింపడు, దేని గురించి చింతింపడు. ఓకేనా, రైట్. 7వ అధ్యాయం 1 వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. రైట్. పరులను తీర్పు తీర్చేవాళ్ళు పరిసయ్యులు. మతం అంటే ఏంటి, మతంలో ఉన్నవాడు ఏం చేస్తాడు, మతంలో ఉన్నవాడు ఇతరులకు తీర్పును తీరుస్తాడు. ఓకేనా. మరి పరలోక రాజ్యంలో ఉన్నవాడు ఇతరులను తీర్పు తీర్చాడు, తన్ను తాను తీర్పు తీర్చుకుంటాడు. మతంలో ఉన్నవాడు పాట నలుగురు కోసం పాడతాడు, మతంలో ఉన్నవాడు ప్రార్థన నలుగురు కోసం చేస్తాడు, మతంలో ఉన్నవాడు ప్రసంగం వినేవాడు కోసమే చేస్తాడు. మతంలో ఉన్నవాడు ఖాళీగా కూర్చున్నాడంటే రవి గారి కుటుంబం అంటాడు ఇక మైండ్లో. ఇప్పుడు రవి గారు ఎందుకు గుర్తొచ్చారు అంతే, నాని బాబు అని అంటాడు మనసులో. ఏదో నాని బాబు అంటే ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడు అనమాట. ఆ అమ్మాయి లేదా ఆ అబ్బాయి అన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడు కూర్చుంటాడు. ఒకవేళ ఏదైనా మన జోసఫ్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా నేను కలిసామనుకోండి, మతానుసారమైన వ్యక్తి ఏం చేస్తాడు, జోసఫ్ గారితో బ్రదరు ఏంటి రాజుగారి సంగతి ఏంటి అంటాడు. ఏదో పెద్ద ఈయన ఏదో పర్ఫెక్ట్ అన్నాడు. బ్రదరు ఏంటి కిరణ్ సంగతి ఏంటి, అటు కొన్నాడు ఏంటి, మరి చూస్తేనే ఫ్రీ బస్ అంటున్నారు ఏంటి పరిస్థితి అన్నారు. ఇలాగా ఏంటంటే ఎప్పుడు చూసినా ఎవరి గురించి, ఇతరులు. అంటే తన దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది, లోకమంతా ఉంటుంది. మరి తన దృష్టి, మరి తన గురించి తానేమి ఆలోచించాడు, తన తప్పులు తనకు తెలివి, తను తీర్పు తెచ్చుకోడు. అదే ఆత్మానుసారమైన వ్యక్తి అయితే తన పరిధిలో ఎవరుంటారు, తన పరిధిలో తానే ఉంటాడు, ఆ పరిధిలో ఎవరో ఉండరు. ఆ పరిధిలో తన గురించి ఆలోచించుకుంటాడు, తన కుటుంబం గురించి ఆలోచించుకుంటాడు, తన ఆత్మీయ జీవితాన్ని ఆలోచించుకుంటాడు. నేను ఎలా ఉన్నాను, నా మాటలు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంది, నా భార్య దగ్గర నేను ఎలా ఉన్నాను, నా పిల్లలు ఎలా జీవిస్తున్నారు, అయ్యో ఆ నలుగురు పిల్లలు నాకు ఎవరు సంగతి బాబు, ముందు నా పిల్లలు ఎలా బతుకుతున్నారు రా నాయన అనుకుంటాడు. అంటే ఆత్మానుసారుడు యొక్క పరిధిలో, విమర్శ పరిధిలో ఎవరుంటారు, తాను, తన భార్య, తన పిల్లలే ఉంటారు. మతానుసారమైన వ్యక్తి యొక్క పరిధిలో ఎవరుంటారు, విమర్శించుకునే పరిధిలో ఊరోళ్ళందరూ ఉంటారు. కానీ అందులో ఎవరు ఉండరు, ఆయన ఉండడు, ఆయన భార్య ఉండదు, ఆయన పిల్లలు ఉండరు. అది అంటే ఇప్పుడు ఇతరుల గురించి, ఎప్పుడు ఇతరుల గురించి ఆయన తీర్పు తీర్చడం, వీళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అనుకోవడమే బ్రతకడం. అది మతానుసారమైనటువంటి మనసు. నేను ఎలా ఉన్నాను, నా భార్య ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు, నా కుటుంబం ఎలా ఉంది అని ఎక్కువ ఆలోచించి, ఎప్పుడో ఒకవేళ ఆలోచించాల్సి వస్తే బ్రదర్ రవి గారు ఏంటండి బ్రదర్ ఈ మధ్యకాలంలో రావట్లేదు, ఆయన్ని రప్పించాలి అని అలాగనమాట. ఒక ఉదాహరణకి చెప్తున్నానండి. ఏమంటే ఆయన ఒకవేళ పాపంలోనే పడిపోయారు అనుకోండి, బ్రదరు చాలా దురదృష్టంగా పాపంలో పడిపోయారండి, మరి ఆ బ్రదర్ కొరకు ప్రార్థన చేయాలి, ఎలా ఆయన బయటికి తీసుకురావాలి, ఏం చేస్తే ఆయన బయటకు వస్తాడు, ఎలా ఆయన మళ్ళా సద్మార్గంలోకి మార్చాలి అని ఆ వ్యక్తిని, ఒకవేళ వేరే వ్యక్తి గురించి ఆలోచిస్తే ఆ వ్యక్తిని ఎలా మంచి మార్గంలోకి తీసుకురావాలి అనే దృక్పథంతో ఆలోచిస్తాడే తప్ప, రవి గారు ఫస్ట్లో బాగానే ఉండేవారండి, పడిపోయాడండి, ఇంకా లోకంలో కలిసిపోయాడుగా అంతే, ఇక వేస్ట్ అయిపోయాడు ఇంకా అని ఏం చేస్తారు, విమర్శిస్తూ కూర్చుంటారనమాట. నిరాశవాదంలో ఉంటారు. యేసు ప్రభు మాట చెప్పాడు, మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీరును అట్టి కొలతతోనే కొలవకూడదు. అంటే మీరు ఇతరులను కొలిస్తే నేను మిమ్మల్ని కొలుస్తాను. అంటే ఇక్కడ అర్థం ఏంటి, చాలామంది ఏం చేస్తారు, అందరికీ కొలతలు వేస్తారు, మన జోసఫ్ గారు లాగా. మరి అనుకునేదే కదా, కొలతలు వేయడమే కదా, మిషన్కి ఏంటంటే కొలతలు వేస్తారు.
అవునా? రైట్. ఆయన కొలతలేసేది ఏంటి? వస్త్రాలకు కొలతలేస్తారు. మనం మతానుసారమైన వ్యక్తి దేనికి వేస్తాడు కొలత? పర్సనాలిటీకి, వ్యక్తిత్వానికి కొలతలేస్తాడు. వ్యక్తిత్వానికి కొలతేస్తాడు. రైట్. మతానుసారమైన వ్యక్తి ఇతరులకు కొలతలేస్తాడు. ఆత్మానుసారమైన వ్యక్తి తన్ను తాను కొలుచుకుంటాడు. నేనెంత ఎత్తు అని. రాజుగారు విశ్వాసం ఎంత ఎత్తు, రవి గారిది ఎంత ఎత్తు, మన జోసఫ్ గారిది ఎంత ఎత్తు, కిరణ్ది ఎంత ఎత్తు కాదు. నా ఎత్తు ఎంత, నేనెంత ఎత్తులో ఉన్నాను, నా హైట్ ఎంత, నేనెంత ఎదిగాను అనేది ఆలోచించుకుంటాడు. కనుక ఇతరులను కొలిచేవాడు, ఇతరులను తీర్పు తెచ్చేవాడు మతానుసారమైన వ్యక్తి. తన్ను తాను తీర్పు తెచ్చుకునేవాడు, తనను తాను కొలుచుకునేవాడు ఆత్మానుసారమైన వ్యక్తి. అంతే, ఇక్కడితో అయిపోయినాయి. ఇవి యేసు ప్రభు చెప్పిన మాటలు. మొదటిగా ఏం చెప్పండి అమ్మా? నరహత్య చేయొద్దు. అంటే మనం ఆత్మానుసారమైన జీవితం, మతంలో నుంచి మార్గంలోకి రావాలంటే ఏం చేయాలి? నరహత్యే కాదు, దేని కూడా జయించాలి? మనం ద్వేషాన్ని గెలవాలి. నేను అడుగుతున్నాను, మీ హృదయంలో ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని హాని చేసి ఉంటారు, దాన్ని బట్టి మీ మనసులో వాళ్ళ మీద మీకు ద్వేషం ఉండి ఉంటుంది. రైట్. ఈరోజు ఆ ద్వేషాన్ని తీసుకోవడానికి ప్రయత్నించేయండి. అప్పుడు మీరు మతం నుంచి మార్గంలోకి వస్తారు. రెండోది, రైట్, మీరు వ్యభిచారంతో పాటు మోహపు చూపులు కూడా గెలవడానికి ప్రయత్నించేయండి. అప్పుడు మీరు మతం నుంచి మార్గంలోకి వస్తారు. మూడోది, అబద్ధం నిజం. అబద్ధాలు ఆడకుండా ఉండడానికి ప్రయత్నించేయండి. నిజమే మాట్లాడడానికి ప్రయత్నించేయండి. అప్పుడు మనం మతంలో నుంచి మార్గంలోకి వస్తాం. నెక్స్ట్, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. దానికోసం ప్రయత్నించండి, సాధించండి. అప్పుడు మనం మతంలో నుంచి మార్గంలోకి వస్తాం. శత్రువులను ప్రేమించడం అంటే మనకి మిత్రులే తప్ప శత్రువులు ఉండకుండా, మీ మనసులో నాకు శత్రువు అనే భావం లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను ఒక సలహా ఇస్తాను. అది ఎలా కుదురుద్దండి, నా మనసు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందండి అని అంటే ప్రార్థన చేయండి. ప్రభా, నా మనసులో ఫర్ ఎగ్జాంపుల్ నా మనసులో సన్నీ బాబు నా శత్రువు. ప్రభా, సన్నీని నా శత్రువుగా నేను నా హృదయంలోంచి తీసివేస్తున్నాను, నాకు సహాయం చేయండి, తను నేను శత్రువుగా భావించుకుంటున్నట్లు నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. అలా చేసి మీరు గెలిచారనుకోండి, మతంలోంచి మార్గంలో వచ్చినట్టు. తర్వాత, ధర్మ కార్యములను మనుషులకు కనబడవలనని చూడవలనని కాక ఘనతను కోరక దేవుడు చూసి గణపరచాలనే ఉద్దేశంతో చేస్తే మనం మతంలో నుంచి మార్గంలోకి వస్తాం. నెక్స్ట్, ప్రార్థనైనా ఉపవాస ప్రార్థనైనా పాట అయినా ప్రసంగమైనా పరిచర్య అయినా మనుషులకు కనబడవలనే కాక రహస్యమందున్న దేవుడు చూడవలనని చేస్తే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? మతంలో నుంచి మార్గంలోకి వెళ్తాం. లోకస్తుల వలె ఈ లోక సంబంధమైన విషయాల కోసం చింతపడక విశ్వాసంతో చింతను గెలవగలిగితే మనం మతంలో నుంచి మార్గంలోకి వెళ్తాం. ఇతరులను కొలవడం, ఇతరులను తీర్పు తీర్చడం మానేసి మన గురించి మనం ఆలోచించడం, మనల్ని మనం తీర్పు తీర్చుకోవడం, మనల్ని మనం కొలుచుకోవడం ప్రారంభిస్తే అప్పుడు మనం మతంలో నుంచి ఎక్కడికి మార్గంలోకి వెళ్తాం. సో ఇది పరిస్థితి. మతంలో నుంచి మార్గంలోకి వెళ్ళాలంటే యేసు ప్రభు చెప్పిన మాట ఇదే చెప్తున్నాడు. మతంలో నుండి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలనుకుంటున్నారా? అయితే ఇది చేయండి. ఇదే మనకు చక్కగా ఎంత బాగా యేసు ప్రభు చెప్పేశాడు. అయితే మనం నరహత్యతో పాటు మనం నరహత్య చెయ్యం, అలాగే హృదయంలో ఉన్న ద్వేషాన్ని కూడా తీసేసుకుందాం. వ్యభిచారం చెయ్యం, అలాగే హృదయంలో మోహించడాన్ని కూడా తీసేసుకుందాం. మనం అబద్ధం ఆడకుండా ఉండాలి. అబద్ధమును ఆడుతున్నాం, ఆ అబద్ధాలను కొంచెం అప్పుడప్పుడు అవసరాల కోసం అబద్ధం ఆడుతున్నాం. ఆ అబద్ధాలను ఆడకుండా నిజం చెప్పడానికి ప్రయత్నిద్దాం, మనం మార్గంలోకి వస్తాం. శత్రువులను ప్రతి కీడు చేయడం మానేద్దాం, పరలోక రాజ్యంలోకి వస్తాం. శత్రువుల శేషం లేకుండా మన హృదయంలోంచి మన హృదయాన్ని ఖాళీ చేసుకుందాం, మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాం. మనం ధర్మం చేసేటప్పుడు ఘనతను కోరక మనం చేస్తే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాం. మరి ఇవన్నీ ఎలా వస్తాయండి? ఇవన్నీ ఎలా సాధ్యం అండి అంటే, నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను. నేను పెద్ద అనుభవం ఉన్న వ్యక్తినేం కాదు, నాకున్న చిన్న అనుభవాన్ని బట్టి నేను చెప్తుంది ఏంటంటే, ప్రార్థనలో వేడుకోవాలి. ఏదైనా ఇవన్నీ ఎలా సాధించబడతాయంటే విశ్వాసంతో. ఒకటి, దేవుడిని అడగాలి, తప్పక దేవుడు ఇస్తాడనే విశ్వాసంతో
అడగాలి, మళ్ళీ అడగాలి, మాటి మాటికి అడగాలి. ఇంక ఇదే సూత్రం. మన జీవితం మారడానికి ఒకటే ఒకటి సూత్రం. దేవుడు మారుస్తాడు అని నమ్మాలి. ఆ మార్పు కోసం మాటి మాటికి ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా చేస్తే మన జీవితాలు మారుతాయి. ఇవన్నీ సాధ్యమవుతాయి. నా హృదయం నుంచి ధ్యాసం తీసుకోగలనా? తీసుకోగలవు. మొహపు చూపుల్ని తీసేసుకోగలనా? తీసుకోగలవు. అబద్ధం ఆడకుండా నిజమే చెప్పగలనా? చెప్పగలవు. కీడుకు ప్రతి చీడు చేయకుండా నా కోపాన్ని ఆపుకోగలనా? ఆపుకోగలవు. మనుషులు ఎదుటి ఘనత పొందవలనని నా ఆశ నేను గెలవగలనా? గెలవగలవు. మనుషులకు కనబడవాలననే ఆశ నువ్వు గెలవగలవా? గెలవగలవు. చింతను విశ్వాసం ద్వారా గెలవగలవా? గెలవగలవు. ఇతరులను కొలవడం మానేసి నిన్ను నువ్వు కొలుచుకోవడం ఇది సాధ్యమేనా? నాకు సాధ్యమే. ఎప్పుడు ఇది? నీవు దేవుని నమ్మి ఆయన్ని విశ్వసించి నువ్వు మాటి మాటికి ప్రార్థన చేసినట్లయితే నీ హృదయంలో ఈ గొప్ప మార్పును దేవుడు జరిగిస్తాడు. ఓకేనా? ఈ ప్రసంగాన్ని ఇక్కడ దాకా వినేసి వదిలేస్తే నేనేం చేయలేను. మారాలనే ఆసక్తి మొదట మీకు ఉండాలి. ఆ మార్పు కోసం దేవుడు నమ్మాలి. నమ్మి ఆయన్ని ప్రార్థన చేయాలి. ఇది చేస్తేనే మనకు వస్తుంది. ఓకేనా? ప్రార్థన చేసుకో.